హాయ్ అండి. స్వీట్ తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పాయసం లేదా ఖీర్. కానీ ఇప్పుడు చేసే రొటీన్ స్వీట్స్ కాకుండా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ క్యారెట్ ఖీర్ ట్రై చేయండి. స్వీట్ షాప్లో క్రీమీగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు మేము చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయే వరకు 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. క్యారెట్ ఎంత బాగా వేగితే ఖీర్ అంత రుచిగా ఉంటుంది. క్యారెట్ వేగిన తర్వాత అందులోకి అర లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ అండి, పాలు ఎంత చిక్కగా ఉంటే ఖీర్ అంత క్రీమీగా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల బాస్మతి రైస్, 2 స్పూన్ల సాబుదానా నానబెట్టి తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ మెత్తగా ఉడికి పాలు మరిగిన తర్వాత 1 స్పూన్ సాబుదానా వేయాలి. రవ్వలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పాలు మరుగుతున్నప్పుడు ఈ పొడిని వేసి కలపడం వల్ల ఖీర్కు మంచి సువాసన రావడమే కాకుండా స్వీట్ షాప్ స్టైల్లో భలే చిక్కగా వస్తుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఖీర్ చిక్కపడ్డాక ఇందులోకి 1 కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పూర్తిగా చక్కెర కరిగి ఖీర్ ఇలా దగ్గర పడ్డాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ ఖీర్ రెడీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిచెన్ రెసిపీస్.